చక్కెర పొంగలి. ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారికి చక్కెర పొంగలి నైవేద్యం అంటే చాలా ఇష్టమని చెప్తూ ఉంటారు. ఈ ప్రసాదం కూడా మనం చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక ప్యాన్లోకి 1/2 కప్పు పెసరపప్పు వేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఇది మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మెజరింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, సో కరెక్ట్గా చూసి తీసుకోండి. ఇలా పప్పు అంతా కూడా చక్కగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి 3/4 కప్పు వరకు బియ్యం తీసుకోండి. మనం వేయించిన ఈ 1/4 కప్పు పెసరపప్పు కలిపితే టోటల్గా 2 కలిపి 1 కప్పు లాగా రావాలన్నమాట. ఇలా 1 కప్పు కొలతల్లో తీసుకున్నారంటే మీరు వాటర్ యాడ్ చేసుకోవాలన్నా షుగర్ యాడ్ చేసుకోవాలన్నా ఈజీగా ఉంటుంది. ఈ పప్పు బియ్యం అన్నీ కూడా ఒక బౌల్లోకి వేసేసుకుని 1కి 2 సార్లు శుభ్రంగా కడగాలి. వీటిని నానబెట్టాల్సిన పని లేదండి. నార్మల్గా పొంగల్కి అయితే మనం నానబెట్టుకోవాలి, కానీ చక్కెర పొంగల్కి బియ్యాన్ని నానబెట్టాల్సిన పని లేదు. మనం డైరెక్ట్గా కుక్ చేసుకోవచ్చు. ఇలా శుభ్రంగా కడిగేసిన తర్వాత కుక్కర్లోకి వేసేసుకుని మనం బియ్యాన్ని కోల్చుకున్న అదే గిన్నెతోటి 4 గిన్నెల వరకు నీళ్ళు తీసుకోవాలి. చక్కెర పొంగలి మెతుకులుగా పొడి పొడిగా రావాలి అంటే 3 గిన్నెల నీళ్ళు తీసుకోండి. లేదు కాస్త మెత్తగానే కావాలి అనుకుంటే ఇలా 4 గిన్నెలు నీళ్ళు తీసుకోండి. మా ఇంట్లో వాళ్ళైతే అన్నం మెతుకులుగా ఉంటే ఇష్టపడరు, కాస్త మెత్తగా ఉంటేనే ఇష్టంగా తింటారు. కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మీ కుక్కర్ ప్రెషర్ పట్టుకునే దాన్ని బట్టి 3 విజిల్స్ కానీ 4 విజిల్స్ కానీ పెట్టుకోవాలి. అన్నం ఈ విధంగా ఉడికిన తర్వాత ప్రెషర్ అంతా పోనిచ్చి మూత తీసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని మనం బియ్యాన్ని కొలుచుకున్న అదే కప్ తోటి 1 కప్పు చక్కెర, 1/2 కప్పు బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి. ఈ మెజరింగ్స్ తోటి యాడ్ చేసుకుంటే మీకు స్వీట్నెస్ అనేది కరెక్ట్గా ఉంటుంది, ఎక్కువ తక్కువ అవ్వకుండా. లేదు మేము స్వీట్ కొంచెం తక్కువ తింటాము అనుకుంటే షుగర్ని కొంచెం 3/4 కప్పు వరకు తీసుకోండి. లేదు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే బెల్లాన్ని కొంచెం పెంచి తీసుకోండి. 3/4 కప్పు వరకు బెల్లం తురుము తీసుకోండి. బట్ ఈ మెజరింగ్స్తో అయితే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇలా 2 కూడా కలిపేసుకున్న తర్వాత చిటికెడు ఇలాచీ పౌడర్, చిటికెడు పచ్చకర్పూరం యాడ్ చేసుకోండి. పచ్చకర్పూరం వేసుకోవటం వల్ల అచ్చంగా గుళ్ళో చేసే ప్రసాదం లాగా మొత్తం అంతా కూడా ఇలా కలిపేసేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ బెల్లం చక్కెర అంతా కరిగిపోయే లోపు వేరొక స్టవ్ మీద ఒక చిన్న గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు ఇవి 2 కూడా వేసేసి కాస్త వేగనివ్వండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి. కొబ్బరి జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేసుకుంటే మాడిపోకుండా ఉంటుంది. అన్నీ కూడా ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఈ నెయ్యితో సహా ఇదంతా కూడా తీసుకెళ్ళి పొంగల్లో వేసి కలిపేసుకోవాలి. నెయ్యి ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు నెయ్యిని ఇంకొంచెం పెంచి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మినిమంగా అందరికీ సరిపోయేలాగా చూపించాను. అంతా కూడా ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే చక్కెర పొంగలి రెడీ.